రెడ్డి గారి నాయకత్వంలో సమ్మిట్స్ జరగడం మీకు తెలిసిందే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆ దిశని మార్చేటువంటి చారిత్రాత్మక వేదిక అయింది సిఐఐ సమ్మిట్ వైజాగ్లో. అత్యద్భుతంగా 3 రోజులు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండటం, కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు, అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా నారా లోకేష్ గారి అడుగులు మనం చూస్తూ ఉంటే, ఈ పెట్టుబడుల సదస్సుకు ముందే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటనలు జరపడం, స్వయంగా మాట్లాడటం, మా రాష్ట్రానికి రండి, మీకు అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే ఉంటుంది, మీకు కూడా అన్ని రకాల అనుమతులు ఉంటాయి, ఒక సేఫెస్ట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని చెప్పి ఆ నమ్మకాన్ని కలిగించడంలో సఫలమయ్యామనేటువంటిది ఈరోజు జరిగినటువంటి ఎంఓయూలు కనబడుతూ ఉన్నాయి. ఒక గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలో ఒక ప్రాంతం, పెట్టుబడులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని చెప్పి ఈ 2 రోజుల సదస్సులో మనకు అర్థమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే 3 ప్రాంతాల్లో కూడా సమానంగా పెట్టుబడులు వచ్చేలా, నేను ఇందాకే చెప్పాను, లోకేష్ గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని. అంటే వచ్చిన వారిని డైవర్ట్ చేయడం అన్నమాట. ఈ ప్రాంతం